కాసేపు విని ఆయన మాటల చేత ప్రతి ఒక్కరం కూడా బలపరచబడదాం. ఒకసారి లేఖన భావం కొరకు స్తోత్రాలు చెప్పండి. రైట్, శ్రద్ధగా దేవుడి వాక్యాన్ని విందాం. విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనం దయచేసి ఒకరు చదువుతారు, మిగతా వారందరూ శ్రద్ధగా వినండి. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితిని మరలా మాకు కలుగజేయుము. ఈ పరిశుద్ధ వాక్య భాగాన్ని దేవుడు దీవించునుగాక. మంచిది, దేవుడి వాక్యాన్ని విందాం. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థనలో లేకుంటే అద్భుతమైనటువంటి అభ్యర్థనలో ఇదొక అభ్యర్థన. ఏమని ప్రేమికులారా అభ్యర్థిస్తున్నాడు అని ఆలోచన చేస్తే, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయుము అంటున్నాడు. మా పూర్వస్థితి మాకు మరలా కలుగజేయుము. పూర్వస్థితి అంటే ఏంటి? పూర్వస్థితి అంటే ఏంటి? దీన్ని మరలా మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. అయ్యా, నేను దేవుళ్ళలోకి రాకముందు ఒకప్పుడు బాగా తాగేది, మరలా ఆ జీవితమే బాగుంది, అక్కడికే పోయేటట్టు మరలా ఆ స్థితి మన అర్థమా? లేకుంటే దేవుళ్ళలోకి రాకముందు నేను బాగా పేకాట ఆడేవాడిని, సో మరలా ఆ స్థితికి నేను వెళ్ళాలని అర్థమా? కాదు ప్రేమికులారా. ఇక్కడ ఇర్మియా ప్రేమికులారా సెలవిస్తూ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా, మీతో ఒకప్పుడు మేము మంచి సుభిక్షమైనటువంటి జీవితాన్ని దీవించాం, ఒక చక్కటి విడదీయనటువంటి అనుభూతుల చేత మేము నడిపించబడ్డాం, చక్కటి సత్సంబంధాన్ని కలిగి మేము జీవించాం నీతో. మీ ద్వారా ప్రేమ, కృప, వాత్సల్యము చక్కగా మేము పొందుకొని ప్రభావవంతంగా మేము ఉన్నాం. సో ఆ దినాలు తిరిగి మరలా మాకేంటంట దయచేయుమని ఇర్మియా దేవుని సన్నిధానంలో అభ్యర్థిస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వినాలి శ్రద్ధగా. విలాప వాక్యములు అనగా దీన్ని ప్రేమికులారా వేదన లేకుంటే దుఃఖము లేకుంటే కన్నీరు అని అర్థం, ఏడుచుట అని అర్థం. దీన్ని ప్రవక్త అయినటువంటి ఇర్మియా తన ప్రజల కొరకు విలపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు విలపించాడు తన ప్రజల కొరకు అని ఆలోచన చేస్తే, ఇర్మియా 40 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఉన్నదున్నట్టుగా మనుషులందరి హృదయాల్లో సత్యాన్ని ప్రకటించాడు, సత్యాన్ని నాటడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఎవరైనా విన్నారా అంటే ఎవరు వినలే. చెవిటోడు ముందు శంఖం ఊదినట్లుగా అయిపోయింది. ఎవరి పరిచర్య? ఇర్మియా గారి పరిచర్య. ఎవరు కూడా పెడచెవన పెట్టలే. వ్యతిరేకులు తయారయ్యారు, విరోధంగా లేచారు ఇర్మియాకి. అలాంటి సందర్భంలో ఒకానొక పరిస్థితిలో కృంగిపోయి, ఏంటయ్యా నా పరిస్థితి, ఏంటయ్యా నా జీవితం అని ప్రభుని అడిగిన సందర్భాలు కూడా ఇర్మియా తను రాసినటువంటి ఆ గ్రంథాల్లో మనం చూస్తాం. మరలా ఇర్మియాని దేవుడు బలపరిచి, ఇర్మియా భయపడమాకు, నేను నిన్ను వాడుకుంటా, పంపించింది నిన్ను, వాడుకుంటుంది నిన్ను అని చెప్పి దేవుడు మరలా అతను ప్రత్యక్షమై బలపరిచినప్పుడు మరలా ఆ ప్రేరణ లేకుండా ఆ స్ఫూర్తిని పొందుకొని దేవుడు మాటల చేత బలపడి ఏం చేశాడంటే, చెప్పు ఈ మాట. ఏంటి ఆ మాట అంటే, 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరకు వెళ్ళబోతున్నారు, బబులోను చెరకు వారు వెళ్ళబోతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పమని ఇర్మియా ప్రేమికులారా దేవుడు చెప్పమని చెప్పన్నప్పుడు ఇర్మియా చెప్పడం జరిగింది. సో ఆ సమయం రానే వచ్చింది. ఏ ప్రవచనమైతే ప్రేమికులారా ఇర్మియా ప్రవక్త ప్రవచించాడని నెరవేర్చబడింది. బబులోను రాజు రావటం, యూదా రాజ్యాన్ని, యూదా ప్రజలను ముట్టడి వేయటం, తర్వాత అక్కడ ఉన్న మందిరాన్ని కాల్చివేయటం, యూదా రాజ్యాన్ని అంతా కూడా తగలబెట్టి చెరకు ఏం చేశారంటే బబులోను రాజు నెబుకద్నెజర్ రాజు తీసుకొని వెళ్ళటం జరిగింది. ఎందుకు తీసుకొని వెళ్ళాడని ఆలోచన చేస్తే గమనించాలి, నిజదేవుణ్ణి, సత్యదేవుణ్ణి మరిచి ఇష్టానుసారంగా తిరగటం, ఇష్టానుసారంగా నడుచుకోవటం, ఇష్టానుసారంగా జీవించిన కారణాన్ని బట్టి ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇర్మియా చెప్పు అని చెప్పి దేవుడు ప్రేమికులారా చెప్పినప్పుడు సాక్షాత్ జరిగింది.
అప్పుడు ఏడుస్తూ రాస్తాడు కదండి, జనభరితమైనటువంటి పట్టణం ఏమైపోయిందంట, ఏకాగ్గా మారిపోయింది, చెలికాండ్రు విట్రగాండ్రులు మోసం చేశారు అని చెప్పి ఎంతో దేవుని ప్రజలు ఓదార్చేవారు ఎవరు లేరు అని ఆ విలాప వాక్యం మొదటి అధ్యాయం నుంచి ఏడుస్తూ రాస్తాడు. ఏడుస్తూ ప్రజల యొక్క దుస్థితిని, ప్రజల యొక్క ఆ స్థితిగతులు చూచి బాధపడుతూ అంటాడు కదా, ఇక్కడికి వచ్చి ఏమంటాడంటే, ప్రభువా మీ తట్టు తిరగాలని ఆశపడుతున్నాం, మీ తట్టు మేము తిరగాలని ఆశిస్తున్నాం, మీరు మమ్మల్ని ఆకర్షించుకోండి, మేము మీ తట్టు తిరుగునట్లుగా మమ్మల్ని ఆకర్షించుకోండి అని దేవుని సన్నిధానములో మరలా పూర్వస్థితి మాకు దయచేయని ఏం చేస్తున్నాడమ్మా, దేవుడి సన్నిధిలో అభ్యర్థన చేస్తున్నాడు, వేడుకుంటున్నాడు. దేవుడి సన్నిధిలో పురమిడులారా అడుగుతున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గమనించాలి, మన దైనందిన జీవితంలో దేవుడితో మనం కలిసి నడిపించబడుతున్నప్పుడు ఈ ఇర్మియా గ్రంథానికి ఒక మాటలో చెప్పాలంటే, చెరలో ఉన్నవారు చెరలోనే ఉండరు, తిరిగి ప్రభు మిమ్మల్ని ఏం చేస్తాడు, విడిపిస్తాడు. మంచి దినాలు ఉన్నాయి, మంచి పరిస్థితులు ఉన్నాయి, మరలా పోగొట్టుకున్నటువంటి ఆ సంతోషం, పోగొట్టుకున్నటువంటి ఆ సమాధానం, దేవుడితో ఉన్నటువంటి ఆ సత్సంబంధం తిరిగి మరలా మీరు ఏం చేసుకోగలుగుతారంటే పొందుకోగలుగుతారు, తిరిగి మరలా సంపాదించుకోగలుగుతారు అనేటువంటి మాటలు ఆ విలాప వాక్యములు చివరకు వచ్చేసరికల్లా మనం చక్కగా చూస్తూ వస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే గమనించండి, దేవుని సన్నిధానములో చదవబడ్డటువంటి ఆ వచ్చిన భాగంలో దేవుడు ఏం చేస్తాడు అని అంటే, మరలా మనకు పూర్వస్థితిని ఏం చేస్తాడంట, ఏం చేస్తాడు, తిరిగి మరలా కలుగ చేస్తాడు అనే మాటను ఇక్కడ చక్కగా చూస్తున్నాం. అంటే కలుగ చేయటం అంటే గమనించండి, అంటే రిపేర్ చేస్తాడు మన జీవితాన్ని. మరి పాడైపోయిన జీవితం ఎవరు బాగు చేస్తారు? పాడైపోయినటువంటి ప్రేమికులారా జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు చెప్పాలి? ఎవరు బాగు చేస్తారు? బాగు చేస్తారా? ఎవరు బాగు చేయలేరు. పాడైపోయినటువంటి మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఎవరు బాగు చేయలేరు. పాడైపోయినటువంటి వ్యక్తి యొక్క స్వభావాన్ని ఎవరు కూడా ఏంటంట ప్రేమికులారా మార్చలేరు. అందుకనే ప్రభువా నువ్వు మమ్మల్ని బాగు చేయి, మమ్మల్ని సరిచేయి, మమ్మల్ని సరిదిద్దు, చక్కదిద్దు, మమ్మల్ని చక్క క్రమపరచు. మేము మరలా ఇలా ఉండాలనుకోవట్లే, మా అవిధేయతను బట్టి దుస్థితికి వెళ్ళిపోయాం. ఒక మాట చెప్తాం మీ అందరికీ, నీ అవిధేయత వల్ల నీకు వచ్చేది ఏముండదు, తిరుగుబాటు వల్ల నీకు వచ్చేది ఏముండదు, నువ్వు దేవుడికి వ్యతిరేకంగా జీవించడం వల్ల వచ్చేది ఏముండదు, వాక్యాన్ని విరోధం నడుచుకోవడం వల్ల మనకు వచ్చేది ఏముండదు. నష్టం తప్ప, ప్రతికూలతలు తప్ప, ప్రతిఘటనలు తప్ప, ఇబ్బందులు తప్ప, శోధన తప్ప, శ్రమలు తప్ప. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి వెళుతూ ప్రేమికులారా ఉండేటువంటి జీవిత విధానాన్ని ప్రేమికులారా చవి చూస్తూ వెళ్తూ ముందుకెళ్తాడు. కానీ విధేయతగా ఉంటే, లోబడుతూ ఉంటే, దేవుడు చెప్పిన విధానములో నడిపించబడుతూ మన జీవితాలు కొనసాగించుకోగలిగితే, మన దేవుడు ఎవరు అని ఆలోచన చేస్తే పోగొట్టుకున్న దాన్ని తిరిగి మరలా సమకూర్చే దేవుడు. ఇప్పటికైనా డ్యామేజ్ జరుగుతుంది, మీ జీవితాలు జరుగుతుంది, అది ఇప్పుడుతో నువ్వు ఒకవేళ ఆపకపోతే, అది ఇప్పుడుతో ఒకవేళ నువ్వు దాన్ని అరికట్టకపోతే, దాన్ని నువ్వు స్టాప్ చేయకపోతే, దాన్ని అలానే ఒకవేళ తీసుకొని వెళుతూ ఉంటే మాత్రం చాలా భయంకరమైనటువంటి పర్యవసానాలు మన జీవితాల్లో చూచేటువంటి స్థితిగతులు వస్తాయి అనేటువంటి విషయాన్ని దేవుని సేవకుడుగా మీకు నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, ప్రభువా మరలా మాకేం చేయి, ఈ వద్దయ్యా, ఈ దుస్థితి వద్దు నాయన, ఈ పరిస్థితి వద్దయ్యా, ఈ జీవితం వద్దయ్యా, ఈ బ్రతుకు వద్దయ్యా, ఈ చెరలో ఉండే జీవితం మాకు వద్దయ్యా, ఈ ప్రతికూలతలు వద్దయ్యా, ఈ బాధలు వద్దయ్యా, ఈ కష్టాలు వద్దయ్యా, ఇవి మా అవిధేయత పట్టే ప్రభు అని ఇర్మియా ఏడుస్తూ మరలా పూర్వస్థితి కొరకు ఏ విధంగా అయితే అభ్యర్థన చేశాడో, ఈరోజు నువ్వు కూడా అలా ప్రార్థన చేయగలిగితే నీ స్థితి ఎంత దుర్బలంగా ఉన్నా దేవుడు తిరిగి మరలా అనుకూలపరచగలుగుతాడు. మరి పాడైపోయిన జీవితం ఎవరు బాగు చేస్తారు? పాడైపోయినటువంటి ప్రేమికులారా జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు చెప్పాలి? ఎవరు బాగు చేస్తారు? బాగు చేస్తారా? ఎవరు బాగు చేయలేరు. పాడైపోయినటువంటి మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఎవరు బాగు చేయలేరు. పాడైపోయినటువంటి వ్యక్తి యొక్క స్వభావాన్ని ఎవరు కూడా ఏంటంట ప్రేమికులారా మార్చలేరు. అందుకనే ప్రభువా నువ్వు మమ్మల్ని బాగు చేయి, మమ్మల్ని సరిచేయి, మమ్మల్ని సరిదిద్దు, చక్కదిద్దు, మమ్మల్ని చక్క క్రమపరచు. మేము మరలా ఇలా ఉండాలనుకోవట్లే, మా అవిధేయతను బట్టి దుస్థితికి వెళ్ళిపోయాం. ఒక మాట చెప్తాం మీ అందరికీ, నీ అవిధేయత వల్ల నీకు వచ్చేది ఏముండదు, తిరుగుబాటు వల్ల నీకు వచ్చేది ఏముండదు, నువ్వు దేవుడికి వ్యతిరేకంగా జీవించడం వల్ల వచ్చేది ఏముండదు, వాక్యాన్ని విరోధం నడుచుకోవడం వల్ల మనకు వచ్చేది ఏముండదు. నష్టం తప్ప, ప్రతికూలతలు తప్ప, ప్రతిఘటనలు తప్ప, ఇబ్బందులు తప్ప, శోధన తప్ప, శ్రమలు తప్ప.
ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి వెళుతూ పిరమిడ్లారా ఉండేటువంటి జీవిత విధానాన్ని పిరమిడ్లారా చవి చూస్తూ వెళ్తూ ముందుకెళ్తాడు. కానీ విధేయతగా ఉంటే, లోబడుతూ ఉంటే, దేవుడు చెప్పిన విధానములో నడిపించబడుతూ మన జీవితాలు కొనసాగించుకోగలిగితే, మన దేవుడు ఎవరు అని ఆలోచన చేస్తే పోగొట్టుకున్న దాన్ని తిరిగి మరలా సమకూర్చే దేవుడు. ఇప్పటికైనా డ్యామేజ్ జరుగుతుంది, మీ జీవితాలు జరుగుతుంది. అది ఇప్పుడుతో నువ్వు ఒకవేళ ఆపకపోతే, అది ఇప్పుడుతో ఒకవేళ నువ్వు దాన్ని అరికట్టకపోతే, దాన్ని స్టాప్ చేయకపోతే, దాన్ని అలానే ఒకవేళ తీసుకొని వెళుతూ ఉంటే మాత్రం చాలా భయంకరమైనటువంటి పర్యవసానాలు మన జీవితాల్లో చూచేటువంటి స్థితిగతులు వస్తాయి అనేటువంటి విషయాన్ని దేవుని సేవకుడుగా మీకు నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, ప్రభువా మరలా మాకేం చేయి, ఈ వద్దయ్యా, ఈ దుస్థితి వద్దు నాయన, ఈ పరిస్థితి వద్దయ్యా, ఈ జీవితం వద్దయ్యా, ఈ బ్రతుకు వద్దయ్యా, ఈ చెరలో ఉండే జీవితం మాకు వద్దయ్యా, ఈ ప్రతికూలతలు వద్దయ్యా, ఈ బాధలు వద్దయ్యా, ఈ కష్టాలు వద్దయ్యా, ఇవి మా అవిధేయత పట్టే ప్రభు అని యిర్మీయా ఏడుస్తూ మరలా పూర్వస్థితి కొరకు ఏ విధంగా అయితే అభ్యర్థన చేశాడో, ఈరోజు నువ్వు కూడా అలా ప్రార్థన చేయగలిగితే నీ స్థితి ఎంత దుర్బలంగా ఉన్నా దేవుడు తిరిగి మరలా అనుకూలపరచగలుగుతాడు. అట్టి కృపాధన్యత మనకు అందరికి అనుగ్రహించి మాటలు మన వెనుకల్లో ప్రభు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన. అందరు దయచేసి కళ్ళు వంచండి, చిన్న ప్రార్థన. అందరం ప్రార్థనలో ఉన్నాం. ప్రభువా, ఇవి మాత్రం నువ్వు మాత్రమే కలుగజేసేవి, ఇవెవ్వరి ద్వారా పొందుకునేవి కావు నాయన. ప్రభువా, నన్ను దయతో ఒక్కసారి నీ సన్నిధానములో, నా స్థితి నీకు తెలుసు అయ్యా, నా కుటుంబ స్థితి నీకు తెలుసు, నా పరిస్థితి నీకు తెలుసు. ఈరోజు ఒకవేళ నా కుటుంబ స్థితి ఏం బాగలేదని నీకు అనిపిస్తే, ఈ కోణంలో ఒక్కసారి ఆలోచన చేయి సోదరా. ఏమైనా అవిధేయంగా నడుచుకుంటున్నావా? వ్యతిరేకంగా ఏమైనా కలిగి జీవిస్తున్నావా సహోదరి? నువ్వు అలానే ఉన్నంతకాలం పరిస్థితులు మెరుగుపరచబడవు, పరిస్థితులు మారవు, స్థితిగతులు మారవు. కేవలం దేవుడి సన్నిధానములోనే. ప్రభువా, తొలి దినాల్లో నా ఆత్మీయత బాగుంది, తొలి దినాల్లో నా భక్తే బాగుంది ప్రభువా, తొలి దినాలు నా ఆసక్తే బాగుంది. నాకు మరలా దినాలు దయచేయి నాయన, నాకు ఆ స్థితి ఇవ్వ, నాకు ఆ పరిస్థితి ఇవ్వు. కుటుంబం ఎలా ఉన్నా సదురా, ప్రభు ఒక నిరీక్షణతో కూడిన మాట ప్రభు నీతో చెప్తున్నాడు. తిరిగి మళ్ళీ నీకు ఇస్తాడు ఆయన, మంచి స్థితిని ఇస్తాడు ఆయన నీకు. ఎవ్వరూ బాగు చేయలేరు మన కుటుంబాన్ని, మన జీవితాలు ఎవరు బాగు చేయలేరు, మన పిల్లలు ఎవరు బాగు చేయలేరు. అడుగుతావా ప్రభుని, నన్ను క్షమించిన ఆయన, నాకు శుద్ధ హృదయం దయచే ప్రభు, ఇది లేకపోతే కష్టమయ్యా, కష్టం. శుద్ధ హృదయం, నా దేహాన్ని పరిశుద్ధపరుచుకుంటున్నాను, నా ఇంటిని పరిశుద్ధపరుచుకుంటున్నాను, నా వస్త్రములను పరిశుద్ధపరుచుకుంటున్నాను, నా ఇంటిని పరిశుద్ధపరుచుకుంటున్నాను, దాన్ని అంతరంగమును పరిశుద్ధపరచుకోవట్లేదు. శాంతి లేకుండా దేవుడు సరికొచ్చున్నావేమో. ప్రభువా, నాకు శుద్ధ హృదయం దయచేయి. శుద్ధ హృదయం కేవలం యేసే రక్తమే నన్ను శుద్ధీకరిస్తుంది. నీ కంటిన ప్రతి ముడత, డాగు, మచ్చ, కల్మషమును శుద్ధీకరించగలుగుతుంది. ఆమేన్. కలుగజేసేవేవో నీ జీవితంలో ఇకనైనా ప్రభు సన్నిధిలో, ప్రభువా నా అభ్యర్థనయ్యా, నా విన్నపమిదయ్యా, నన్ను ప్రభువా నా జీవితములో మంచి స్థితినివయ్యా, మంచి రోజులు దయచేయి ఆయన. నెమ్మది లేదయ్యా, శాంతి లేదయ్యా, కలవరమయ్యా, దుఃఖమయ్యా, హృదయములో మా ప్రభువా వేదన ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. వీటి గుండెను వెళుతున్నావా నా ప్రభు?
కలుగజేసే దేవుడు. శాంతి లేని దగ్గర శాంతిని కలుగజేస్తాడు ఆయన. నెమ్మది లేని చోటు నెమ్మదిని కలుగజేస్తాడు ఆయన. చేతులెత్తారా? చిన్న ప్రార్థన. నా పరిస్థితి ఏం బాగలేదైనా వారి చేతులెత్తండి. నా జీవితం ఏం బాగలేదయ్యా, నా కుటుంబంలో ప్రభా పరిస్థితులు ఏం బాగలేదు ప్రభా నా వారి చేతులెత్తండి. నా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఆయన. నా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు ఆయన. దేవుని అడుగు ప్రభువా, నా విధేయతనేమో దయతో క్షమించు, నా తప్పిదమైన దయతో క్షమించు, దయతో క్షమించు నాయన, నా లోపలేదు దయతో క్షమించు ప్రభువా. నా కుటుంబం తండ్రి నిన్ను కలిగి ఉన్నందుకు, నిన్ను వెంబడిస్తున్నందుకు చేతులెత్తండి నాయన. ఏడుస్తున్నారయ్యా నా బిడ్డలు, దుఃఖపడుతున్నారయ్యా, జీవితాల్లో నాయన సంఘర్షణ భయంకరమైన కుటుంబాల్లో నువ్వు సరి చేయకపోతే మా జీవితాలు సరి, నువ్వు కట్టకపోతే మా కుటుంబాలు కట్టబడవు, నువ్వు బాగు చేయకపోతే ఎవరు బాగు చేయలేరు నాయన. నా వ్యక్తిత్వాన్ని బాగు చేయవాడు నువ్వే, నా బతుకుని బాగు చేయవాడు నువ్వే, నా కుటుంబాన్ని బాగు చేయవాడు నువ్వే, నా పిల్లలు బాగు చేయవాడు నువ్వే అయ్యా. శాంతితోని సమాధానంతోని కట్టు నాయన. బిడ్డలు ఓదార్చు నాయన, ఓదార్చండి ప్రభు. రావట్లేదు కుటుంబంలో శాంతి లేదు, నెమ్మదినివయ్యా అయ్యా, కన్నీరు కాల్చట్లేదు. ఈ పరిశుద్ధాత్మ ఏలుబడి కింద చేతులెత్తిన బిడ్డలందరూ ఈ రోజు నుంచి ఉందరు గాక. పరిశుద్ధాత్మ నియంత్రణలో కుటుంబాలు నడిపించబడును గాక. పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రతి కుటుంబము సంరక్షించబడును గాక. దేవుని వాక్య వెలుగులో జీవితాలు కుటుంబాలు నడిపించుకోగలుగుతున్న కార్యాలు చూడగలిగే అద్భుతములు జరుగును గాక. నుండి ప్రతి విధమైన దుష్టుడు అపవాది వాడి కూతుల లైపరిచి నీ బిడ్డలు నీ కుటుంబాలు నిన్ను కలిగి ఉన్నారు. మా తండ్రి నీకు వందనాలు. నీ వాక్యము ద్వారా మా జీవితాల్లో నువ్వేం కలుగజేస్తావు? పూర్వస్థితిని కలుగజేస్తావు, శుద్ధ హృదయాన్ని కలుగజేస్తావు, ఏక దృష్టిని కలుగజేస్తావు, నెమ్మదిని కలుగజేస్తావని ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ఈ అమూలమైన మాటలు అందరూ హృదయాలు స్థిరపరచమని, దుష్టుడి వాక్యం ఎత్తకపోకుండా మంచి నేలలో పడి ఫలించినట్లుగా బిడ్డలందరినీ బలపరిచి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.